హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా క్రిస్మస్ వ్లాగ్ అనమాట. మాకు 24th నుంచే స్టార్ట్ అయిపోయింది క్రిస్మస్ అనేది. 24th ఈవినింగ్ నుంచే ఇక్కడైతే మా వదిన ప్లమ్ కేక్ ప్రిపరేషన్లో ఉన్నారనమాట. సో ఇది ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది నైట్. ఇక్కడ గులాబ్ జామ్ కూడా చేసుకుంటున్నాం అనమాట. మా వదిన వాళ్ళ ఫ్రెండ్ చేశారు గులాబ్ జామ్ అయితే, మీనాక్ అని. సో దానికి వాటర్ షుగర్ సిరప్ అయితే రెడీ చేశారనమాట. ఇక్కడ చూసారా మా చిన్నోడు నైట్ 10 అయినా పడుకోకుండా అలా కూర్చున్నాడు అనమాట మా దగ్గరే. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ మా వినియోదన అయితే బిర్యానీ చేస్తున్నారనమాట. మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాం. ఇక్కడ మా చిన్నోడిని అయితే మేము క్యూట్గా శాంతా డ్రెస్లో అయితే రెడీ చేసామన్నమాట. కేక్ కట్ చేయించి చర్చ్కి అయితే వెళ్దామని చెప్పి మా వాడు చూసారు ఇక్కడ కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయాడు. కత్తి వాడికే ఇచ్చేయాలంట, వాడే కట్ చేస్తాడంట. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి వాడికి కొంచెం తినిపించేసి ఇంకా చర్చ్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. చర్చికి వెళ్ళేటప్పుడు చూడాలి వీడి అల్లరి అయితే, ఎంత అల్లరి చేశాడో చూసారా. అసలు వాడిని పట్టుకోవద్దంట, వాడే దిగుతాడంట మెట్లు. ఇంకా అలా వచ్చేసామన్నమాట చర్చ్కి. చాలా డెకరేషన్ అంటే చాలా బాగా చేశారు చర్చ్లో డెకరేషన్ అయితే. సో అలా చూసుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. మా చిన్నోడు అల్లరి చేశాడు చర్చ్లో. అక్కడ ఉన్న పిల్లలందరితోటి పరిగెట్టి ఆడి వాళ్ళందరూ ప్రేయర్ చేస్తుంటే వీడు మాత్రం గోల్ చేస్తున్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఈ శాంటా డ్రెస్లో వాడు. సో క్యాప్ అయితే పీకేసాడు అనమాట బండి మీద వస్తున్నప్పుడే. ఇంకా సర్లే అని మేము కూడా వదిలేసాము. క్యూట్గా బ్యాగ్ వేసుకొని పరిగెడుతున్నాడు అక్కడ చర్చ్లో. గోల చేస్తున్నాడు అనమాట అక్కడ పిల్లలందరితో ఆడుకుంటూ. ఇంకా మొత్తం చర్చ్ అంతా ఒక బొంగరంలో తిరుగుతున్నాడు. సో అందరూ వాడినే చూస్తున్నారనమాట అక్కడ. ఇంకా అలా చూసుకుంటూ మేము కూడా ఇంకా టైం అవుతుంది, ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఇంకా క్యాండిల్స్ వెలిగించేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట జీసస్ దగ్గర. సో మావాడు కూడా ఒక క్యాండిల్ అయితే వెలిగించాడు అనమాట. వాడికి అది ఇచ్చేయాలంట క్యాండిల్, అందుకే అలా చేస్తున్నాడు. ఇదే మా క్రిస్మస్ వ్లాగ్. థ్యాంక్స్.